శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. రాశి చక్రంలోని ఈ 3 రాసుల జాతకులు రేపటి నుంచి డబ్బులు లెక్క పెట్టలేక అలసిపోతారు. ఎందుకు అంటే ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన శుక్రవారం రోజున గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహస్థితుల రాశి సంచారం కారణంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ మహాలక్ష్మి యోగంతో ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో రాశి చక్రంలోని ఈ 3 రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగుబోనున్నది. స్వయంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఈ 3 రాసుల వారి జీవితాలలో వెలుగులు నింపబోతున్నది. ఇక వీరి ఇంట్లోకి ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతున్నది. దీని కారణంగా ఈ 5 రాసుల వారి యొక్క కష్టాలు, బాధలు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఇక వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. అలాగే వీరి ఇంట్లో సుఖ సంతోషాల వాతావరణం తాండవిస్తుంది. ఇక ఆ అదృష్టవంతులు, భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ 3 రాసుల వారు ఎవరు? ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు, లక్ష్మీ కుబేర్లు అవ్వబోతున్న ఆ 3 రాసుల వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధనం యొక్క దేవత అని అంటారు. అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది. ఇక ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదు. ధనవంతుడు, పేదవాడు అనేది వారు పడేటటువంటి శ్రమ, కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పేదవాడిగా పుట్టినా అతని కష్టంతో ధనవంతుడుగా మారవచ్చు. ఇక పేదవారైనా ధనవంతులైనా వారి మనసులో ఇంకా అధికమైన డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఎంతగానో ఉంటుంది. ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం, అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మక ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది. ఆ మహాలక్ష్మీదేవి మీరిపైన అధిక ప్రసన్నం కాబోతూ ఉంది. ఇక ఈ రాసుల యొక్క జీవితాలను ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ప్రకాశింపజేయనున్నది. మీ యొక్క మనోవంచలు పూర్తిగా నెరవేరబోతూ ఉన్నాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. ఇక ఈ 3 రాసుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టబోతున్నది. మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో ఈ 3 రాసుల వారు చేస్తున్న పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతున్నది. అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి. అదేవిధంగా వీరిని కోటీశ్వరులు అవ్వడం ఎవ్వరూ ఆపలేరు. మరి తెలుసుకుందాం. రేపు సెప్టెంబర్ 27వ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో కోటీశ్వరులు అవబోతున్నటువంటి మొట్టమొదటి రాశి కన్యా రాశి. కన్యా రాశి జాతకులకు ఈ సెప్టెంబర్ 27వ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుందండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన మీ అదృష్టం, భాగ్యంలో విపరీతమైన వృద్ధి ఉంటుంది. మీకు అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఇక ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు అతి సులభంగా మీరు పూర్తి చేసుకుంటారు. వృత్తిపరంగా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా అధికమైన ధనాదాయం లభిస్తుంది. ఇక వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి. వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు. అలాగే ఎవరైనా పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలనుకుంటున్నా ఈ రాశి వారికి మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాన్ని చేసుకోవడం ఈ సమయం చాలా ఉత్తమం. అలాగే అన్ని వైపుల నుండి మీకు ఆదాయం లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారికి వారి కలలు నెరవేరుతాయి. అదేవిధంగా ఎవరైతే ఈ రాశి వారు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగాలు మంచి మంచి సంస్థలు లభిస్తాయి. వారి యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే వారి ఇంట్లో ఆనందం తాండవిస్తుంది. ఇక వ్యాపారస్తులకు అధికమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన కన్యా రాశి వారు కోటీశ్వరులు అవుతారు. ఇక మహాలక్ష్మి యోగం కారణంగా కోటీశ్వరులు అవబోతున్న
రెండవ రాశి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు ఈ సెప్టెంబర్ 27వ తేదీ నుండి మీ యొక్క అదృష్టం ఒక వెలుగుబోతున్నది. భాగ్యంలో వృద్ధి ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరుగుతాయి. అలాగే మీ యొక్క వైవాహిక జీవితం అనేది ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారిలో ఎవరైనా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే వారికి సంతానం విషయంలో ఒక శుభవార్త వింటారు. అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే ఈ రాశివారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు. అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన తులారాశి వారికి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇక మీకు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే కెరీర్ పరంగా మీరు చేస్తున్న అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఇక వృత్తి ఉద్యోగాల్లో మీకు 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఇక మహాలక్ష్మి యోగం కారణంగా కోటిచోలు అవబోతున్నటువంటి 3వ రాశి కుంభరాశి. ఇక కుంభరాశి జాతకులకు రేపు సెప్టెంబర్ 27వ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా మీకు ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుందండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన మీకు అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది. ఇక ఇది వరకు మీరు కష్టం అని అనుకునే పనులన్నీ కూడా ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు. ఇక లక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారికి సమాజంలో, కుటుంబంలో, బంధువుల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం, వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయంలో అద్భుతంగా ధనాదాయం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి. అలాగే మీ ద్వారా జరిగేటువంటి పనులు విజయాలను సాధిస్తాయి. ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన కుంభరాశి వారికి అన్ని పనుల్లో 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 2024 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన శుక్రవారం రోజున గ్రహాలలో గ్రహస్థితుల కారణంగా అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది. ఇక ఈ 3 రాసుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపా కటాక్షాల వలన, ఆశీర్వాదాల వలన వీరు చేస్తున్న అన్ని పనుల్లో విజయాలు లభిస్తాయి. అధికమైన ధనాదాయం లభిస్తుంది. అలాగే వీళ్ళు కోటీశ్వరులు అవుతారు. అదేవిధంగా ఈ 3 రాసుల వారు మీరు మర్చిపోకండి, మీరు ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఎల్లవేళలా పూజించండి. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవడం ద్వారా మీకు మీ జీవితంలో మరింత వృద్ధి చేకూరుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.